డీటెయిల్స్ చూద్దాం. పార్టీ పునర్వైభవం కోసం పావులు కదుపుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. అధిష్టానం సూచనలతో అలకలు పక్కన పెట్టి పార్టీ ఫ్యూచర్పై దృష్టి పెట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. మేధోమథనం ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకొచ్చారు. ఈ నెల 24-25న నిర్వహిస్తున్న మేధోమథన సదస్సును సక్సెస్ చేసేందుకు పక్కా కార్యాచరణ రూపొందించారు. గొడవలను పక్కన పెట్టిన సీనియర్ నేతలు గాంధీభవన్లో సమావేశమయ్యారు. పొన్నాల, డిఎస్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీతో పాటు ఇతర నేతలు సదస్సు సక్సెస్ పై చర్చించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ హిందూ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్ర నేతల నుంచి మండల స్థాయి నేతల వరకు ఆహ్వానాలు పంపారు. వీరితో పాటు సదస్సుకు ఏఐసీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సీనియర్లను గ్రూపులుగా విభజించి ఒక్కొక్క అంశాన్ని ఒక్కో నేతకు అప్పగించనున్నారు. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేయడంతో పాటు దళిత, గిరిజన వర్గాల్లో విశ్వాసం నింపనున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండి మిగతా దూరమైన వర్గాలను ఎలా దగ్గరికి తీసుకురావాలనేది మొదటి అంశం. రెండవ అంశం దళిత, గిరిజన వర్గాల యొక్క విశ్వాసమును పొందు దిశగా చర్యలు తీసుకోవడానికి చర్చ, సూచనలు. మూడవది వెనుకబడిన తరగతుల వారిని పార్టీ వైపు నడుపుటకు, విశ్వాసం పొందుటకు దీని మీద చర్చ. మధ్యతరగతి ప్రజలను పార్టీ వైపు నడిపించడం, పార్టీలోని విభాగాలను, అనుబంధ సంస్థలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవటం చేయాలని నేతలు నిర్ణయించారు. క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మేధోమథనం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నేతలు. నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఏకాభిప్రాయంతోనే కార్యాచరణ సదస్సు ప్రకటిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు క్యాడర్ను సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షంగా ప్రజల యొక్క మన్ననలు పొందడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి తీసుకోవాల్సిన అంశాల మీద ఈ చర్చలు, తీర్మానాలు జరుగుతాయి. ఇది 2 రోజుల సదస్సు. దీనికి 24-25 తేదీలో ఈ కార్యక్రమం నిర్ధారణ జరిగింది. మొత్తానికి చేసిన తప్పులను సరిదిద్దుకుంటున్న కాంగ్రెస్ సీనియర్స్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు.